పుల్చల మండలంలో ప్రవేశించిన జంట ఏనుగుల్లో నుండి ఒక ఏనుగు ఒంటరిగా మారి కోటపల్లి జూపల్లి పరిసర ప్రాంతాల్లోని మామిడి తోపుల్లో సంచరించి చెట్లను నేల కూల్చి కాపలాదారుడి కోసం తోటలో వేసిన గుడిసెను నేల కూల్చి అందులోని బియ్యాన్ని ఇతరత వస్తువులను బయటికి లాగి నానా హంగామా సృష్టించింది. ఈ ఘటనతో పుల్చల మండలంలోని రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లా పులిచెల మండలం రైతులకు మళ్ళీ ఏనుగుల సమస్య మొదలైంది. గతంలో దాదాపు 3 నెలల క్రితం ముప్పతిప్పలు పెట్టిన గజరాజుల గుంపు నుండి విరామం దొరికింది అనుకుంటే మళ్ళీ 2 ఏనుగులు సంచరిస్తూ హల్చల్ చేస్తున్నాయి. 2 ఏనుగుల్లో నుండి ఒక ఏనుగు ఒంటరిగా మారి కల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పాళ్లెం పంచాయతీ సరిహద్దుల్లో చింతలవంక అటవీ ప్రాంతానికి చేరి తిష్ట వేసింది. అది రాత్రి వేళల్లో సంచరిస్తూ పాళ్లెం పంచాయతీ కోటపల్లిలోని రైతు కరణం హంసమేణి మామిడి తోటలకు ప్రవేశించింది. 10 మామిడి చెట్లతో పాటు కొబ్బరి పనస చెట్లను విరిచేసింది. అనంతరం అది తోటలో వేసిన పురిగొడుసును ధ్వంసం చేసి లోపల ఉన్న బట్టలు, బియ్యం, నిత్యావసర వస్తువులను చెల్లాచెదురు చేసింది. దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అదే గ్రామానికి చెందిన రైతు వెంకటరమణకు చెందిన మామిడి చెట్లు, రైతు రవికి చెందిన మామిడి చెట్లు ఈ ఏనుగు ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని బాధిత రైతులు అటవీ అధికారులకు తెలపడంతో ఎఫ్ఆర్ఓ థామస్ సుకుమార్, ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ, డిఆర్ఓ ఆనంద్ రెడ్డి పంటలను పరిశీలించారు. డ్రోన్ సాయంతో ఏనుగుల జాడను గుర్తించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎలాగైనా సరే ఈ ఏనుగులను దూర ప్రాంతాలకు తరిమేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మళ్ళీ ఏనుగుల బెడద పుల్చెల మండలంలో ప్రారంభం కావడంతో రైతులకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి దాపురించింది.